నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. క్రిప్టో మార్కెట్ అప్డేట్స్ ని గమనిస్తే అంతర్జాతీయంగా అమెరికా మరియు ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్ఫైర్ ఒప్పందం మార్కెట్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఈ సానుకూల పరిణామంతో బిట్కాయిన్ ధర రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ప్రస్తుతం $71,800 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది భారతీయ కరెన్సీలో సుమారు 66,35,000 రూపాయలకు సమానం. ఇదే సమయంలో అమెరికా ట్రెజరీ విభాగం క్లారిటీ యాక్ట్ బిల్లును త్వరగా ఆమోదించాలని కోరడం మరియు FDIC బ్యాంకుల కోసం కొత్త స్టేబుల్ కాయిన్ మార్గదర్శకాలను విడుదల చేయడం వల్ల ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నమ్మకం రెట్టింపు అయింది. భారతదేశంలో కూడా బడ్జెట్ 2026 నిబంధనల ప్రకారం కొత్త క్రిప్టో రిపోర్టింగ్ రూల్స్ ను ఈ రోజు నుండి అమలులోకి రావడంతో ట్రేడింగ్ లో పారదర్శకత పెరగనుంది. ఇథీరియం 7% లాభపడగా సోలానా మరియు XRP వంటి ప్రధాన కాయిన్స్ కూడా గ్రీన్ జోన్ లోని సాగుతున్నాయి. అయితే రేపు వెలువడనున్న అమెరికా ఇన్ఫ్లేషన్ డేటా దృష్ట్యా మార్కెట్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి. ఇంకా క్రిప్టో మార్కెట్ ట్రెండ్స్ విషయానికి వస్తే ఈ రోజు క్రిప్టో మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ లో కొనసాగుతుంది. అంతర్జాతీయంగా జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గడంతో ఇన్వెస్టర్లో నమ్మకం పెరిగింది. దీనివల్ల బిట్కాయిన్ మళ్లీ బలంగా పుంజుకొని $71,000 దాటింది. ఇథీరియం కూడా స్థిరంగా పెరుగుతూ మంచి మద్దతు పొందుతుంది. పెద్ద ఇన్వెస్టర్లు ప్రస్తుతం బిట్కాయిన్, ఇథీరియం, XRP లాంటి ప్రధాన కాయిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు చిన్న ఆల్ట్ కాయిన్స్ లో మాత్రం ఒత్తిడి కనిపిస్తుంది. ముఖ్యంగా మీమ్ కాయిన్స్ మరియు చిన్న టోకెన్స్ లో ధరలు తగ్గుతున్నాయి. మార్కెట్ మొత్తం చూస్తే బుల్లిష్ గా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు ఎప్పుడు పెద్ద మరియు సేఫ్ కాయిన్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.